% ఇస్తూ జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. దానిపైన మరి కొంతమంది హైకోర్టులో కేసు వేయడము, అది సుదీర్ఘంగా మరి వాదనలు జరగడము, నిన్న సాయంకాలము మరి స్టే ఇవ్వడము, ఆ ఎన్నికల్ని మరి షెడ్యూల్ అనౌన్స్ చేసి నిన్న ఉదయం పూట నామినేషన్లు ప్రక్రియ మొదలైన దాన్ని రద్దు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన విషయం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ నిజంగా అయితే నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా ముందే దీన్ని రిజెక్ట్ చేసేసారు. ఈ జీవోని ఎక్కడ కూడా స్పందన లేదు, ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. ముఖ్యంగా బీసీ సోదరులు గ్రామాల్లో కూడా నమ్మలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు మరి ప్రజలు నమ్మలేదు. కాబట్టే ఎన్నికల వాతావరణమే గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు. దసరా పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరు పండుగ కార్యక్రమాలు తప్పితే కానీ రాజకీయ కోలాహలం ఎక్కడ జరగలేదు. నేను ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడినప్పుడు అన్న ఎవరు నమ్ముతలేరు ఎన్నికలు అయితే అని చెప్పేసి అన్నారు. అంటే ప్రజలు తీర్పు మొదలైచేసిండ్రు ఈ ఎన్నికలు జరగవని. కారణమేంది? రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ప్రజలకు చెప్పిండు, టీవీలలో చెప్పిండు, అన్నిటి చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అని చెప్పిండు. అది శాసనసభ ఎన్నికల్లో చెల్లింది. వాగ్దానాలు ఇచ్చిండు, ఆ వాగ్దానాలు కొంతవరకు ప్రజలు నమ్మిరు. చాలా తక్కువ పర్సంటేజ్. మా పార్టీ ఓటమి కూడా కేవలం 1.6% ఓట్లతోనే మేము ఓడిపోయినాం. తక్కువ శాతంతోనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ 2 సంవత్సరాల లోపట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈయన ఏది చెప్పినా కూడా నమ్మొద్దు మనం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు, ఈయన మోసం చేస్తా అన్నా కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. మొన్న ఎన్నికల జరుగుతాయని చెప్పి కూడా ఎవరు కూడా ఆశపడలేదు. కానీ మా పార్టీ తరఫున, మా లీగల్ టీం తరఫున మేము చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. యావత్తు తెలంగాణ ప్రజలకి ఉత్కంఠంగా వాదనలు అవన్నీ జరిగినా ప్రజలు చాలా బ్రహ్మాండంగా